రెడ్డి వ్యాఖ్యల మీద మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి లాగా కాకుండా ఒక కమీడియన్ లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒక రాష్ట్రాన్ని నడిపాలన్నా, ఒక టీంని నడపాలన్నా ఒక క్యాప్టెన్ కావాలి. క్రికెట్ టీం నడపాలన్నా, ఒక కబడ్డీ టీం నడపాలన్నా, మొన్న ఆడినటువంటి ఫుట్బాల్ టీం నడపాలన్నా ఒక క్యాప్టెన్ కావాలి. అదేవిధంగా రాష్ట్రాన్ని నడపాలన్నా క్యాప్టెన్ కావాలి. కానీ మన దరిద్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్యాప్టెన్ కాకుండా ఒక కార్టూన్ ఉన్నాడు బ్రదర్. అందుకోసమే ఇవాళ ఒక స్టాండప్ కమెడియన్ లెక్క ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లల ముందు కూడా, మహిళల ముందు కూడా అసభ్యకరంగా మాట్లాడడం అనేది చాలా హేయము, చాలా దరిద్రము. ఇలా ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? ఒక సంస్కారవంతమైన హీనమైన మాటలు నీ అవ్వాని సంబోధించడం అనేది చాలా హేయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే కేటీఆర్ గారి స్థాయిని గురించి మాట్లాడతాడు ఈయన. అరే నాయన రేవంత్ రెడ్డి, నీకు తెలియకపోతే తెలుసుకో. నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు శశి తరూరే కేటీఆర్ గారు గొప్ప నాయకుడు అని పొగిడిండు. అదేవిధంగా అప్పటి కేంద్ర మంత్రులు అనేటువంటి జితేంద్ర సింగ్ కానీ మిగతా మంత్రులు కానీ కేటీఆర్ గారిని పొగిడిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా అమెజాన్కి సంబంధించిన CEO జెఫ్ బెజోస్ కూడా కేటీఆర్ గారిని పొగిడిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మన దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు సత్య నాదెళ్ల గారు కూడా కేటీఆర్ గారి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమని పొగిడిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా రతన్ టాటా లాంటి వాళ్ళు కూడా మా హేమలు కేటీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని, కేటీఆర్ గారి పటిమను వాళ్ళు పొగిడిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా నీకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు చాలా మంది పొగిడిర్రు. అదేవిధంగా పాపం స్వర్గస్థులైనటువంటి రామోజీరావు గారు కూడా పొగిడిర్రు. అదేవిధంగా వెంకయ్య నాయుడు సైతం పొగిడిర్రు. కేటీఆర్ గారి యొక్క స్థాయి గురించి మాట్లాడుతున్న లుచ్చా నువ్వు రేవంత్ రెడ్డి, కేటీఆర్ గారికి ఎన్ని అవార్డులు వచ్చినాయి? సిరిసిల్లని నెక్స్ట్ లెవెల్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఆయన ఉన్నటువంటి HMDA ఆయన మంత్రిగా ఉన్నప్పుడు దీనికి కూడా ఒక నెక్స్ట్ లెవెల్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఆయన పనిచేసిన యొక్క ఐటీకి విపరీతమైన 2014 ముందు ఐటీ ఎగుమతులు ఎన్ని ఉన్నాయి, 2010 వీళ్ళు దిగిన తర్వాత ఐటీ ఎగుమతులు ఉన్నాయి అనేది. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉన్నది? అదిరా బై కేటీఆర్ స్థాయి అంటే. నువ్వేం మాట్లాడతావు? నీకు ఏం తెలియదు, వీళ్ళ పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు నేను 10 పేర్లు చెప్పినా, ఈ కనీసం ఒక్కరి పేరు కూడా ఈయనకు తెలుసా? తెలియదు. ఇలా కేటీఆర్ గారి యొక్క ఫోన్ నెంబరు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి 500 మంది దిగ్గజాల దగ్గర ఫోన్ నెంబర్ ఉన్నది. నీది ఎవరి దగ్గర ఉన్నదిరా నాయన? ఎవరి దగ్గర ఉన్నది? కేటీఆర్ గారు కట్టినటువంటి టీ హబ్, అదేవిధంగా టీ వర్క్స్, అదేవిధంగా అమెజాన్ కంపెనీ, అలాంటి దాంట్లలో నువ్వు బాత్రూమ్లు కడగడానికి కూడా పనికిరావురా నాయన. నువ్వు ఇలా బాత్రూమ్లు కడతారని చెప్పేసి మాట్లాడుతున్నావు లుచ్చగానే. నువ్వు ఏం మాట్లాడతావు? స్టూపిడ్ ఫెలో లెక్క మాట్లాడకు. నువ్వు ఒక రాష్ట్రానికి ఒక క్యాప్టెన్ లాగా వ్యవహరించు, ఒక కార్టూన్ లాగా కాకుండా ఒక క్యాప్టెన్ లాగా వ్యవహరించని చెప్పేసి మేము ఈ విధంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.